హలో. సారీ హ్యాండ్సమ్. సారీ ఎందుకు? నీ ప్లేస్ లో నేనున్నా అదే చేసేటోడిని. నీకు నా మీద కోపం లేదా? కోపం ఎందుకు? ఓ పెద్ద అమౌంట్ ఏడ దొరుకుతుందని చూస్తా అంటే నువ్వు నీ అన్న కలిసి కోర్టు చూపించారు. నీకే థ్యాంక్స్ చెప్పాలా? నీకు డబ్బు దొరకాలంటే మేం దొరకాలిగా. దొరుకుతారుగా. అది సాధ్యం కాదుగా. సాధ్యం కాని పనుల్లోనే ఉండాది అసలు కష్టం. కష్టపడి సాధించిన దాంట్లోనే ఉండాది అసలు మజా. కూల్ గై. హలో బ్రదర్, ఇవాళ్లే దిగా. నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు బ్రదర్? మనకేంది బ్రదర్, ఎప్పుడు కింగే. గుడ్ న్యూస్ ఏందో చెప్పు. నేను శిరీష పెళ్లి చేసుకోబోతున్నా. రేపే నిశ్చితార్థం. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అంటే చాలదు, నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలి. నార్త్ ఇండియన్ డ్రెస్ వేస్తారు పెళ్లిలో, అదేంటి శిరీష? షేర్వాణి. షేర్వాణి వేసుకోవాలి, డాన్స్ చెయ్యాలి, మస్తీ చెయ్యాలి. నువ్వు నన్ను పెద్దనకు పట్టించేదానికి వచ్చినావన్న సంగతి నాకు తెలుసు. ఇంకా సోదాపు. పెద్దన్న నీకు ఫోన్ చేసినాడు, నన్ను అప్పగించమని నిన్ను బెదిరించినాడు. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చినావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. నీది షార్ప్ బ్రెయిన్. భగవాన్ గాడు పోయాక పెద్దన్నకు నా అవసరం పడింది. పెద్దన్న ముఖ్యమా నువ్వు ముఖ్యమా అని నేను ఆలోచించాను. పెద్దన్నకే ఓటేశాను. ఆయన ఇప్పుడు వస్తున్నాడు. ఇదంతా వింటుంటే నీ బుర్ర తిరిగిపోతోంది కదూ? పోయేస్తా జీకే. పోయి హెయిర్ కట్ చేయించుకోవాలా మళ్ళా రేపు మంగళవారం. కూర్చో బ్రదర్. ఇంగ్లీష్ లో సామెతం జీకే, ఏ ఆయుధం పట్టుకున్నాడు ఆ ఆయుధంతోనే పోతాడు. గన్ నా చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. ప్రాణాలు నాకు ఉన్నాయి, నీకు ఉన్నాయి. నేను ప్రాణాలకు విలువివ్వను, నువ్వు ఇస్తావు. వాట్ నెక్స్ట్? శిరీష నాతో రా. నాకే నా బుర్ర తిరిగేది, నీకు తిరగద్దా? రా. నీకు 24 గంటల టైం ఇస్తున్నా. వాడిని వెతుకు, మేము వెతుకుతాం. వాడు మాకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు, నీకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు. వీడిందన్నా మనంట పడ్డాడు. వీడి సంగతి వదిలేరా. వాడు శిరీషను ఎత్తుకెళ్ళిపోయాడ్రా. నాకైతే ఎత్తుకెళ్ళినట్టు అనిపించట్లేదన్నా. తనే ఆయన వెంటబడి వెళ్ళినట్టుంది. ఇంకా అర్థం కాలేదన్నా? శిరీష మేడం ఏ రోజు నిన్ను ప్రేమించలేదు, ప్రేమించదు కూడా. ఒక్కసారి లాజిక్ గా ఆలోచించానా? వాళ్ళ నాన్న మీరు కలిసి బిజినెస్ చేశారు. మీరు నచ్చక వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయిన ఆయన్ని మీరు తెలివిగా అప్పులు పాలు చేసి రోడ్డు మీద పడేటట్టు చేశారు. రోడ్డు మీద పడేసి మళ్ళా శిరీష మేడం కోసం వాళ్ళ నాన్న తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇదంతా అర్థం చేసుకోలేని తెలుగు తక్కువ మేడం కాదన్న శిరీష మేడం. వాళ్ళ నాన్న చేసిన కోట్ల అప్పుల వల్ల ఇన్నాళ్లు బయటికి వెళ్ళిపోకుండా మీతోనే ఉంది. ఆమెను ఇక్కడి నుంచి బయటేసే మగాడు కోసం ఎదురు చూస్తా ఉంది. ఆ మగాడు దొరికాడు, వెళ్ళిపోయింది. అన్నా ఒక్కోసారి నిజాలు చెప్పావంటే నిజంగానే పేల్చేస్తా. అన్నీ తెలివిగా డీల్ చేస్తాం. ఆ అమ్మాయి విషయంలో మిస్ అయ్యావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏముండదు. మనిషి అన్నిటినీ అర్థం చేసుకునేదానికి బ్రెయిన్ వాడతాడు, అమ్మాయిని అర్థం చేసుకునేదానికి వాడేది కళ్ళు. ఆ దొంగ మొహం దాని వల్లనే సిటీలో ఉన్న గ్యాంగ్లన్నీ నీ వెంట పడుతున్నాయి. ఆ అమ్మాయి అంటే నాకు కోపం లేదు, పైగా తెలివి చూస్తా అంటే ముచ్చటేసింది. అన్ని చేసెళ్లిన అమ్మాయి మీద కోపం లేదు, నీకోసం ఇంత తపన పడుతున్న నా మీద ఇష్టం లేదు. లేదని ఎవరన్నారు? నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నీ మీద ఇష్టంతోనే. నువ్వు జీకే దగ్గర ఎందుకుంటావో నాకు తెలుసు. నీకు డబ్బు కావాలా, అది కావాలంటే అష్టలక్ష్మి కావాలా.
నా గురించి ఎంతగా ఆలోచించడం ఎప్పుడు మొదలెట్టావు? నువ్వు బుల్లెట్ కాదు చాక్లెట్ అని తెలిసిన కాడి నుంచి. ఏంది బ్రహ్మం రోడ్డు మీద పడి అట్టా రొప్పుతాడు? నేనే రోడ్డు మీద పడి రొప్పటల్లా జాగింగ్ చేస్తున్నా. ఈ మధ్య పొట్టొస్తే పోలీసు వాళ్ళకి చిక్కుంటే ఆళ్లే కర్ర తీసేవాళ్ళు. నీ పొట్ట ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు. శిరీష, మరి నువ్వు తెలుసుకోవడం ఎందుకు అడుగుతున్నావు? మొత్తానికి అందరం రోడ్డున పడ్డాం. ఇంతకీ దాన్ని ఎలా పట్టుకుంటావు? దీన్ని ఉపయోగిస్తే దేన్నైనా పట్టుకోవచ్చు. అష్టలక్ష్మి నటన అయితే తన ఫ్యామిలీగా నటించిన వాళ్ళది కూడా నటనే అవుతుంది. వాళ్ళని పట్టుకుంటే చాలు అష్టలక్ష్మి దొరుకుతుంది. ఓ మై గాడ్, ఆ బుడ్డోడు, ఆ నారాయణ రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను. నాటక సమాజం నెంబర్ ఇస్తాను, రాసుకోండి. వాళ్ళు ఇప్పుడు సినిమాలో చేస్తా ఉన్నారు. బాబు షాట్ లో ఉన్నారు మేడం. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? There are lots of wicked players in this world. తిరులారా, ఈ ప్రపంచంలో చాలా మంది నాటక రాయలు ఉండేది. And they change colors like chameleons. రంగులు మార్చుతూ ఉంటారు. And they eat grass to earn money. డబ్బుల కోసం గడ్డి తింటూ ఉంటారు. పచ్చి గడ్డి చెడులారా. And they are sinners. And వాళ్ళు పాపులు. God forgive them. దేవుడా వాళ్ళని క్షమించుడి. Don't punish them. వాళ్ళని శిక్షించకుడి. And they don't know what they are doing. వారే చేయించున్నారా వారికే? నాకే తెలీదు. నాకే తెలీదు. వారికేమీ తెలియదు. నాకే తెలీదు సార్. No my son, వారికేమీ తెలియదు. మై లార్డ్, ఆ మాట వారిని చూసి చెప్పండి. ఎవరిని చూసి? నాకు ఏమీ తెలియదు. నాకు ఏమీ తెలియదు. నేను నాకు తెలీదు. నాకు తెలీదు. Run my son, run fast. వస్తున్నా తండ్రి, వస్తున్నా వస్తున్నా. Stop here my son. Yes my lord. ఏంద్రా నిలిచిపోయినారు? If we run anymore, మేమింకా పరిగెత్తిన రోజు we get tired and will be easily caught. ఆయాసంతో సునాయాసంగా దొరికిపోయేదు. So we stopped here. అందుకే ముందుగానే నిలిచిపోతుంది. సర్లే గానీ అష్టలక్ష్మి ఆడరా? We don't know. మాకు తెలీదు. చెప్పిస్తానని చెంబుతో కొడతావరా? డిప్ప పగిలిపోయింది తెలుసా? నువ్వు ఊరుకోరా. నువ్వు ఊరుకో. లేడీస్ మీద చేసుకుని అన్నారు కదా సార్. ఇసిగిస్తే లేడీస్ మీద కూడా చేసుకుంటా. విన్నావా? ఇసుకిస్తే లేడీస్ మీద కూడా చేసుకుంటా. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మ. రేయ్ మీరు చెప్పండి రా. We really don't know. మాకు నిజంగా తెలీదు. ఇప్పుడు ఎందుకు కొట్టారు? నువ్వు ఇంతకు ముందు ఇసిగించింది గుర్తుకొచ్చి. అంటే ఎన్నిసార్లు కొడతారు? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇసిగించావు? చాలా సార్లు విసిగించాను. అయితే చాలా సార్లు కొడతా. We know her flat address. మాకు ఆవిడ ఇంటి చిరునామా తెలియదు. అరే రే రే దొరికింది. అడ్రస్ దొరికిందా? క్రెడిట్ కార్డు బిల్లు. చెప్పండి, ఏం కావాలి? ఏం చేయొద్దు, అట్నే ఉండు, కాసేపు చూసిపోతా. ఎందుకు చూడ్డా? అందమైన బాపు బొమ్మని ఎందుకు చూస్తాం? ఆనందం కోసం. ఎవరా అమ్మాయి? ఎందుకు అడిగావు? మీరు నన్ను ప్రేస్ చేస్తుంటే కోపంగా చూస్తుంటేను. అమ్మాయిలంతే, వాళ్ళకన్నా అందమైన వాళ్ళని చూస్తే తట్టుకోలేరు. జెలసీ. ఇంతగా పొగుడుతున్నారంటే నాతో ఏదో చేయకూడదు చేయిస్తున్నారు. నువ్వు చేయగలిగిందే. ఇది క్రెడిట్ కార్డ్ అకౌంట్ నంబరు. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏడ జరిగిందో కావాలా? ఎవరిదా అకౌంట్? ఈయన కూతురుది. ఆ కరోనా నా కూతురేంటి? లేచిపోయినంత మాత్రాన కూతుర్ని కూతురు కాదంటావా? కరెక్టే, నా కూతురే మేడం. షీజ్ మై డాటర్, ఓన్ డాటర్. ఏం పేరు ఈయన పేరు? దాంట్లో ఏముండదు? నేను చదివింది MBA, ఎలిమెంటరీ కాదు. కరెక్షన్. ఆ అమ్మాయి ఈయన కూతురు కాదు, కోడలు. కరెక్టే, ఇందా కూతురు, ఇప్పుడు కోడలు. కరెక్టే కరెక్టే. ఆ అమ్మాయి ఈయన కొడుకుతో లేచిపోయింది. ఈ మధ్యన ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది. దాంతో ఈయనకు బుద్ధి వచ్చింది.
కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. కరెక్ట్? ఎంత కరెక్ట్ గా చెప్పారు. డీటెయిల్డ్ గా అంతా కరెక్టే. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా? లాస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంకాక్ లో హోటల్ రాయల్ క్లిఫ్ లో జరిగింది. మన సిటీలో బయట వాడిని ఒక్కడిని పట్టుకోలేకపోయారు. నీకిచ్చిన గడువు అయిపోయింది. అందుకే వచ్చాను. వాడు నీకే కాదు నాకు కావాలి. మీసాలొచ్చినప్పటి నుంచి దాన్ని ఇష్టపడ్డాను. ఆ సాలాగాడు ఇప్పుడు దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. రేయ్, నీ తొక్కలో ప్రేమ కథ ఎవడికి కావాలి? నాకు వాడు కావాలి. వాడు మనకు కావాలంటే మనం వాడిని వెతకడం కాదు, వాడే వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చేలా చేద్దాం. వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడా? వాడి ఫ్యామిలీని వెతికి పట్టుకుందాం. అప్పుడు వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. రేయ్, వెళ్ళండ్రా. వాడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా రేపు ఇక్కడుండాలి. రే బ్రహ్మం, నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉపయోగించి ఓట్లకు తీసు. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంద్రో నోరు గేర్ మారినది? ఊరు మారింది కాబట్టి గేరు మారింది. అది ఇండియా, నేను వాంటెడ్. ఇది బ్యాంకాక్. ఇక్కడ నన్ను పీకేవాడు కూడా లేడు. అదా నీ ధైర్యం? యా. You're looking good. Thanks, darling. Oh. Who did it? ఈడు కాదు. ఏంది బ్రహ్మం, నువ్వు కాదన్నా నిన్ను కొట్టినాడు. ఆడు కొట్టినందుకు నాకు బాధగా లేదు గానీ నువ్వు ఏంది బెమ్మో అని రాయలసీమ యాక్సెంట్ లో అడుగుతుంటే మండుతుంది. ఏడ మండుతుంది? ఏడ Miss Priya is not in the room, sir. థ్యాంక్స్. విల్ వెయిట్ ఫర్. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మన్ డార్లింగ్. దీనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వా? అష్టలక్ష్మి, ఆ బూట్లు వేసుకుని పరిగెత్తలేవు గాని రా. సారీ అండి. చేసిందంతా చేసి సారీ చెప్తావా? దొంగ మొహ. మండితే మీకెదా మండాల్సింది, మధ్యలో దీనికేంటి? అవును, నీకేంది? దీని మీద నీకు అసలు కోపం లేదా? సారీ చెప్పినది కదా. సారీ చెప్తే వదిలేస్తావా? అయితే ఏం చేయమంటావు చెప్పు. నీ ఫ్రెండే కదా. తన వెనక నుంచి నడిపించేది నువ్వే కదా. వాట్ నాన్ సెన్స్. ఇది నా ఫ్రెండ్ ఏంటి? ఇది నా ఫ్రెండ్ ఏంటి? దొరికిపోయాను లేవే, వదిలే. ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్సా? నువ్వు ఉండే. ఎలా కనిపెట్టారు? మీ అన్న పెద్దన్న డబ్బు కొట్టేసి ఇరుక్కున్నాడు. నువ్వు శిరీషకి చెప్పినావు, శిరీష నా గురించి చెప్పినది, చాక్లెట్లా నిన్ను సీన్ లోకి దింపినది, మీ అన్నను నా చేత బయటికి తెప్పించినది. అవునా? ఏ యాక్టింగ్ లేకుండా నేను అడుగుదాం అనుకున్నా, కానీ నీ తెలివి చూసి కన్ఫ్యూజ్ అయిపోయా. ఇంతకీ ఎలా తెలుసుకున్నావో చెప్పలేదు. నువ్వు నన్ను కలిసిన మొదటి రోజునే నీ వీపుకున్న టాటూను చూసినా. తరువాత మీరిద్దరు పబ్లో మాట్లాడుకుని చూసినా. నువ్వు ఎక్కడున్నావేంటే? చూస్తే మొత్తం మొదటికి వస్తుంది. ఏం పర్లేదు లేవే, టేక్ లైట్, డోంట్ వరీ. దానికన్నా ముందు నీ రూమ్ లో మీ ఇద్దరు ఫోటో చూసి. మరి తెలిసి ఎందుకు ఊరుకున్నావు? మీ మ్యాటర్ ఏందో తెలుసుకుందామని ఆగినా. నువ్వు మీ అన్న ఫోటో చూపించగానే మ్యాటర్ 180 crores అని అర్థమైనది. అందుకే వాడిని బయటికి తీసుకొచ్చా.
కష్టపడి బయటికి తెస్తే నాకు కూడా టోకరా ఇచ్చారు నా షేర్ ఇవ్వకుండా. అది కాదే, నీ షేర్ ఇవ్వడానికి ఆ నందగాడు మా షేర్ ఇవ్వలేదు. అది చెప్తే నువ్వు వినలేదు. ఆ నందగాడిని కలవడానికి ఇక్కడికి వచ్చాం. నందాగాడా? వాడెవడు? మీ ఇద్దరు గొడవ పట్టడం నాకు కలిసి వచ్చింది. వాళ్ళని పట్టుకోవడానికి క్లూ ఇస్తామని నాకు అర్థమైనది. అందుకే నీ చేతే చెప్పించా. ఆ బుడ్డోడు, ఆ నారాయణ రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను. ఇన్నాళ్ళు ప్లాన్ అంతా మాదనుకున్నాం, మీదనమాట. నేనెన్ని ప్లాన్లు వేసినా ఒకటి మాత్రం నిజం, నేను ప్రేమించాను. ముయ్యవయ్యా, డార్లింగ్ అంట డార్లింగ్. నీ వయసేంటి, దాని వయసేంటి? పొట్ట ముందుకు తన్నుకొస్తోంది, వెనకెక్కరో ఎండిపోయింది. నువ్వు దాన్ని అందుకోవాలంటే నిచ్చెనేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఏంటేంటి, నువ్వే ప్లాన్ వేసావనుకుంటే నీ వెనకాల ఈవిడ ప్లాన్, మీ ఇద్దరి ప్లానే అనుకుంటే మీ ఇద్దరి కంటే ముందు ఈయన ప్లాన్. ఈవిడికేమో మొదటి నుంచి ఈయనంటే ఇష్టం, నేనే మధ్యలో జోకర్ గాండి. నా బతుకుచ్చాడా. బ్రహ్మన్ డార్లింగ్. డార్లింగా? ఆ మాట అనొద్దు. నా జీవితంలో నేను డార్లింగ్ అనే పదం విందల్చుకోలేదు. బ్రహ్మన్ డార్లింగ్, నువ్వు ఊరుకో. మీ అన్నాడా?